హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవాని కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హై పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాస్తో ఒకరోజు 42వ భాగం. కొత్త ప్లేస్ కదా, నీకు కంఫర్ట్గా ఉందా, లేక మీ పెదనాన్న అడిగారని నేనేమనుకుంటానో అని ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నావా అని నిత్యను అడిగాడు శ్రీరాజ్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను జీవిస్తున్నది సత్య జీవితాన్ని. ఆమె వల్ల నీ జీవితంలోకి వచ్చి నిన్ను పెళ్లి చేసుకొని శ్రీరామ్కి తల్లినైన నాకు ఆమె ఈ కోరిక తీర్చడం పెద్ద విషయం కాదనిపించింది. అందుకే ఇష్టంగానే ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాను అంది. నిన్న మొన్నటి నా ప్రవర్తన వల్ల నా మీద కోపం వచ్చిందా అని అడిగాడు. దాంతో అతని గుండెల మీద వాలిపోతూ, నీ మీద నాకు కోపం రాదు శ్రీ, నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు, అదే నాకు చాలు అంది. దాంతో ఇష్టంగా ఆమె పెదవులను ముద్దాడి వేరుపడి, నీ గురించి ఆలోచించకుండా ఉండలేనురా, నా ఇష్టాన్ని ప్రేమను ఇలానే చూపగలను అన్నాడు. తెలుసు అన్నట్లుగా ఆమె చూస్తుంటే, సరే పడుకుందాం, ఇప్పటికే ఆలస్యమైంది, నాకు రేపు ఆఫీసులో మీటింగ్ ఉంది అని ఆమెను చారబరిచి ఆమెను చుట్టుకుని నిద్రపోయాడు. మగడి ప్రేమపూరిత స్పర్శకు ఆనందిస్తూ ఆమె కూడా నిద్రపోయింది. అజయ్ వర్మపై ఉన్న నేరాలకు సంబంధించి విచారణ మొదలైంది. లెక్కకు మించిన నేరాలు చేయడంతో బెయిల్ రాకుండా చేశాడు నరేంద్ర. అది తెలిసి అజయ్ వర్మ అసహనపడుతున్నాడు. ఇలా అయితే నేను బయటపడడం ఎలా? నేను చేసిన నేరాలకు సంబంధించి శ్రీరాజ్ ఇదివరకే సాక్ష్యాధారాలు సేకరించి ఇచ్చాడు. కాక ఇప్పుడు విచారణ జరిపి అన్నీ నిజమైనవిగా నిర్ధారణ చేసి తప్పకుండా శిక్ష వేస్తారు. నేనెలా ఈ శిక్ష నుండి తప్పించుకోవడం? నా కొడుకుకి అమ్మాయిలతో తిరగడం తప్ప ఏమీ తెలియదు. నేనిక్కడే ఉండి నాకు తెలిసిన అందరితో మాట్లాడి బెయిల్ కోసం ఎంత ప్రయత్నం చేసినా ఆ నరేంద్ర పని కానివ్వలేదు. ఇప్పుడు ఏంటి చేయడం అని మదనపడుతున్నాడు. బాబును తీసుకుని నిత్య హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసింది. బాబు ఫ్రెష్ అయి స్నాక్స్ తినేసి ఆడుకుంటున్నాడు. నిత్యకు చేయడానికి ఆఫీస్ వర్క్ చాలానే ఉంది, కానీ మనసు మాత్రం పని మీద లేదు. ఆమె ఆలోచనలు శ్రీరాజ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇంటికి ఎప్పుడు వస్తావు, ఇప్పుడేం చేస్తున్నావు అని అతని గురించే ఆలోచిస్తుంది. శ్రీరాజ్, నరేంద్ర ఇద్దరూ ఒకేసారి ఇంటికి రావడంతో అందరూ డిన్నర్కి కూర్చున్నారు. తినడం అయిపోగానే పడుకోవడానికి తాత మనవడు తమ గదికి వెళ్ళిపోయారు. ఈ ఇద్దరు ల్యాప్టాప్లతో తమ గదిలో పని చేసుకుంటున్నారు. కానీ నిత్యకు పని చేయాలని లేదు. నాకేమో వీడితో సన్నిహితంగా ఉండాలని ఉంది. 4 రోజుల నుండి మానసికంగా కాస్త డల్గా ఉంటున్న వీడు ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాడు. కానీ ఈ రకంగా వీడి మూడ్ సెట్ అయ్యిందో లేదో తెలియదు అనుకొని ఒక పక్క సిస్టంలో పని చేసుకుంటూనే నిమిషానికి 10 సార్లు శ్రీరాజ్ వంక చూస్తుంది. అతను కూడా పని చేస్తూనే ఆమె చూపులను గమనించి, ఏంటి డార్లింగ్, నా వంక అదోలా చూస్తున్నావు? నీకు రేపో ఎల్లుండో డేట్ వస్తుందేమో కదా అన్నాడు. అలా ఎలా చెప్తున్నావు అని అడిగింది. నీ ఇంటెన్స్ లుక్సే నీ ఫీలింగ్స్ ఏంటో చెప్తున్నాయి. డేట్ వచ్చే ముందే నీలో ఫీలింగ్స్ ఎక్కువ అవుతున్నాయని నేనెప్పుడో అబ్జర్వ్ చేశాను అన్నాడు. అతని మాటలకు ముందు తత్తరపడి అంతలోనే నార్మల్ అయ్యి, ఆహా, మరి మామూలప్పుడు అని ఆరాలా అడిగింది. ఎందుకు అడుగుతావులే, మామూలప్పుడు నేనే చొరవ చూపాలి తప్ప నువ్వు అసలు నన్ను పట్టించుకోవు అన్నాడు. ఆహా, పట్టించుకోకుండానే అయ్యగారి అల్లరిని ఆహ్వానిస్తున్నానా అని అడిగింది. అడ్డులు చెప్తూ సమయాన్ని నిర్ణయిస్తూ నువ్వెక్కడ నా అల్లరిని ఆహ్వానిస్తున్నావు అన్నాడు. అవునా, సరే అయితే ఇకపై నీ ఆటలు సాగనివ్వనులే అనేసి తన వర్క్ ఆపి సిస్టమ్ మూసి పెట్టేసి తన స్థానంలో చారబడింది. అతను కూడా ల్యాప్టాప్ పక్కన పెట్టేసి, కుదురుగా ఉన్నవాడిని కెలికి ఇప్పుడు పడుకుంటానంటే ఊరుకుంటానా అంటూ ఆమె మీదకు చేరిపోయాడు. నా మీద నుండి లే, వెళ్ళి పడుకో అంది వదనాన్ని పక్కకు తిప్పి మూతి వంకర పెడుతూ. ఆమె వదనాన్ని తన వైపు తిప్పుకొని అతని పెదవులతో ఆమె వంకర మూతిని సరిచేసి, ఏంటి సంగతి, ఇక్కడికి వచ్చినప్పటి నుండి చుడిదార్లు వేస్తున్నావు అని అడిగాడు. ఇంట్లో పెదనాన్న ఉన్నారు కదా,
ట్రాక్ టీషర్ట్లు వేస్తే బాగోదని అంది. మావయ్య ఏమనుకోరు, సత్య అయితే స్కర్ట్స్ కూడా వేసేది అన్నాడు. ఆమె అంటే సొంత కూతురు. నన్ను అలాగే చూస్తున్నా కూడా అతనికి ఇవ్వాల్సిన గౌరవం అతనికి ఇవ్వాలి కదా. ఏం చుడిదార్లో బాగోలేనా అని అడిగింది. చుడిదారే కాదు, ఏ బట్టల్లో అయినా నువ్వు చాలా బాగుంటావు. ఏ బట్టలు లేకపోతే ఇంకా బాగుంటావు అన్నాడు. నీకు సిగ్గు లేదు అంది చిరుకోపంగా. భార్య దగ్గర కూడా సిగ్గుపడితే ఇంకెవరి దగ్గర నచ్చినట్లుగా ఉంటావు చెప్పు అని అడిగాడు. మాటలు బాగా నేర్చావు అంది. నేర్పింది ఎవరు అని అడిగి, ఇక ఇప్పుడు ఆటలు కూడా బాగా ఆడతాను అంటూ ఆమె మోమును ముద్దుల్లో ముంచెత్తుతున్నాడు. అప్పటికే ఆమెలో రేగుతున్న అలజడి అతని పెదవుల స్పర్శతో మరింతగా పెరుగుతుంది. ఒక పక్క ముద్దాడుతూనే ఆమె ఎత్తులను తడుముతున్నాడు. దాంతో ముందే భారంగా మారిన ఎత్తులు అతని చర్యలకు మరింతగా బరువును పెంచుకుంటున్నాయి. ఇద్దరి మధ్యన ఉన్న అడ్డులను తొలగించి ఆమె ఎత్తుల మీద యుద్ధం చేస్తున్నాడు. సున్నితంగా తడిమే అతని చేతుల స్పర్శ ఈరోజు ఎందుకో మొరటుగా అనిపిస్తుంది ఆమెకు. ఎత్తులనే కాదు, నడుం వంపుని, నాభిని, పిరుదులను, చేతి కాలి మునివేళ్లను సైతం అతను మొరటుగా తాకుతూ లోతుగా కొరుకుతున్నాడు. నెమ్మదిగా వేగాన్ని పెంచేవాడు ఇప్పుడు మొదటిసారే దూకుడుగా ఆమెలోకి చేరిపోయి అదుపులేని వేగంతో ఆమె లోతుల్ని తాకుతున్నాడు. రోజు కన్నా మొరటుగా ఉన్న చర్యలు శృతిమించడంతో, నీ దూకుడు చూస్తుంటే నీ ఒత్తిడి ఇంకా తగ్గలేదనిపిస్తుంది అంది. దాంతో పనిని మధ్యలోనే ఆపి ఆమె పక్కన వాలిపోయి, సారీరా, నిన్నే రకంగానూ బాధ పెట్టకూడదు అనుకొని ఈ రకంగా కూడా బాధ పెడుతున్నాను అన్నాడు. సారీ ఎందుకు? నీ దూకుడు నాకు అలవాటే. అయితే నీ అల్లరిలోనే నీ మనసు తెలుస్తుంది నాకు అంది. ఎంతలా మనసు మళ్లించుకున్నా సత్య పట్ల నాలో గిల్టీనెస్ పోవడం లేదు అన్నాడు. గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు తెలియకుండా జరిగిన వాటికి నువ్వు బాధ్యుడవు కాదు. అయినా కూడా నా సలహా మేరకు హాస్పిటల్ కట్టించింది నీలో న్యూనతను పోగొట్టుకోవడానికే కదా. ఆమె విషయంలో నువ్వైనా నేనైనా నిమిత్త మాత్రులమే. తన పేరున ఉన్న హాస్పిటల్ నుండి క్షేమంగా ఇంటికి వెళ్తున్న వాళ్ళ ఆనందాలు ఆమె ఆత్మకు శాంతిని తప్పకుండా ఇస్తాయి అంది. నా ప్రతి ఆలోచనను బాగా అర్థం చేసుకొని తగ్గ సమాధానాన్ని కూడా ఇస్తావు అని ఆమె పెదవులను అందుకొని వదిలాడు. ఈ సగం సగం డిన్నర్ సరిపోదు, నాకు పూర్తిగా కావాలి అంటూ అతన్ని మీదకు లాక్కుంది. ఆటలో ముదిరిపోయినట్లుగా భలే నటిస్తావు. తీరా సమరంలోకి దిగాక కొద్ది సమయానికే ఇంక చాలని, బాబు లేస్తాడని కామాలు పులిస్టాప్లు పెడతావు అన్నాడు కవ్విస్తూ. బాబు లేవడానికి సమయం ఉందిలే, నువ్వు మాటలతోనే ఉన్న సమయాన్ని ఖాళీ చేస్తున్నావు అంటూ అతని నడుం మీద గిల్లింది. ఈ రోజైతే నన్ను రెచ్చగొట్టడంలో సఫలమయ్యావు అంటూ ఆమె అందాల విందుని ఆరగించే పనిలో బిజీ అయిపోయాడు. ఇప్పుడు కూడా అతని చర్యలు మొరటుగానే ఉండడంతో అతని వేగానికి అడ్డుకట్ట వేయకుండా అతని ప్రతి దాడిని ఆమె ఇష్టంగా ఆహ్వానిస్తుంది. శ్రీరాజ్ అన్నట్లే 2 రోజుల్లో నిత్యకు డేట్ వచ్చింది. అది తెలిసి శ్రీరాజ్ చిన్నగా నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు అని ముఖం గంటులా పెట్టుకొని అడిగింది. డేట్కి 2 రోజుల ముందే నీకు మూడొస్తుంది అన్నాను, అదే నిజమయ్యింది, అందుకే నవ్వుతున్నాను. అప్పుడే కాదు, ప్రతిరోజు మగడితో సమానంగా కోరికలను పంచుకోవాలి. సిగ్గు బొగ్గు అంటూ మనసులో దాచుకోకూడదు. వద్దు, చాలు, ఆపు అని అడ్డులు చెప్పకూడదు అని చెప్పి ఆమె పెదవిని చిన్నగా ముద్దాడి దూరం జరిగాడు. నీ వేగానికే విరామమివ్వవు, ఇక నా ఆలోచనలు కూడా చెప్తే నా పని అంతే సంగతులు అంది నీరసంగా ముఖం పెడుతూ. వేగానికి విరామం ఇవ్వకూడదు బంగారం. భార్య సొత్తులను అదే పనిగా ముద్దు చేస్తుంటే అదో రకమైన ఆనందం తెలుసా అన్నాడు. అబ్బబ్బా, ఆపు నీ వాదన. ఏ సమయంలో ఏం మాట్లాడుతున్నావు, నాకు నిద్ర వస్తుంది అనేసి తన స్థానంలో చారబడి కళ్ళు మూసుకొని అతని అల్లరి మాటలకు మనసులోనే నవ్వుకుంది. శనివారం ఉదయం నలుగురు టిఫిన్ దగ్గర కూర్చున్నారు. రేపు ఆదివారం కదా,
రేపు మీ ఇద్దరూ వేరే ఏ పని పెట్టుకోవద్దు. మన నలుగురం బయటకు వెళ్దాం అన్నాడు నరేంద్ర. నాకు టెండర్ వర్క్ ఉంది మావయ్య అన్నాడు శ్రీరాజ్. ఏది ఉన్నా ఈరోజు చూసుకో. పని పూర్తి కాలేదంటే సోమవారం చేసుకో. అంతే తప్ప ఆదివారాలు ఇంట్లో నో ఆఫీస్, హాస్పిటల్ వర్క్, ఓన్లీ ఫ్యామిలీ టైం అని. ఏమంటావు తాత అని మనవడిని అడిగాడు. కలెక్ట్ అంటాను తాత అన్నాడు బాబు టిఫిన్ తింటూ. ఇంకేం, జూనియర్ బాస్ కూడా ఓకే చేశారు, ఇక స్కిప్ చేయడానికి వీల్లేదు అని ఖరాఖండిగా చెప్పాడు. దాంతో సరే అనక తప్పలేదు ఆ ఇద్దరికి. అన్నట్లుగానే నలుగురు మరునాడు ఉదయం టిఫిన్ తినేసి ఊరి మీద పడ్డారు. మొదటగా సినిమాకు వెళ్ళారు. తర్వాత హోటల్లో లంచ్ చేసి షాపింగ్కి తీసుకెళ్లాడు నరేంద్ర. వద్దు అంటున్నా వినకుండా అందరికీ కొత్త బట్టలు తీసుకున్నాడు. నిత్య కోసం కొత్త చీరలు, చుడిదార్స్తో పాటు జీన్స్, టీషర్ట్ కూడా తీసుకున్నాడు. దాంతో ఈ ఇద్దరూ ముఖాలు చూసుకొని, అవెందుకు పెదనాన్న, నేనిప్పుడు జీన్స్ వేయడం లేదు, తీసుకోవద్దు అంది. ఇప్పుడు వేయడం లేదు అంటే ఇది వరకు వేసేదానివి అనే కదా అర్థం. నేను మీతో లేనేమో కానీ మీరు ఎప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకుంటూనే ఉన్నాను. మీ వస్త్రధారణ, మీ సరదాలు అన్నీ నాకు తెలుసు. నేనున్నానని నీ ఇష్టాలను వదులుకోవాల్సిన అవసరం లేదు. నువ్వెప్పుడు ఎలా ఉంటావో అలా ఉండు అన్నాడు. నేను చెప్పానా అన్నట్లుగా శ్రీరాజ్ చూస్తుంటే, అలాగే పెదనాన్న అంది. అక్కడి నుండి జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి బావకి బ్రాస్లెట్, అలాగే నిత్య కోసం జ్యువెలరీ కొన్నాడు. ఎందుకు పెదనాన్న అనవసరమైన ఖర్చు అంది. నా కూతురితో ఇలా టైం స్పెండ్ చేసే అవకాశం ఉన్నప్పుడు నాకు సమయం లేదు. ఇప్పుడు నాకు సమయం ఉన్నా అవకాశం లేదు. కనీసం నీకైనా నేను చేయాలని అనుకుంటున్నవి చేయని తల్లి అన్నాడు. ఇంకేం మాట్లాడుతుంది? బాధగా చూసి మౌనంగా ఉండిపోయింది. షాపింగ్ అయ్యాక ఎగ్జిబిషన్కి వెళ్ళారు. అక్కడ మనవడితో చేరి తాత కూడా నచ్చినవి ఎక్కుతూ, ఆడుతూ, పరుగులు పెడుతూ చిన్నపిల్లాడైపోయాడు. ఇప్పటి వరకు దూరమైన ఆనందాన్ని ఇప్పుడు ఆయన తన ఖాతాలో వేసుకుంటున్నారు అన్నాడు శ్రీరాజ్. అవును అన్నట్లుగా వాళ్ళని చూస్తుంది నిత్య. ముసలాడిని నేనే యాక్టివ్గా ఉంటే మీరేంటలా దూరంగా ఉన్నారు, రండి అని ఆ ఇద్దరిని కూడా తమతో కలుపుకొని అన్నీ ఎక్కిస్తూ హడావిడి చేస్తున్నాడు నరేంద్ర. అక్కడి నుండి డిన్నర్కి మరో హోటల్కి వెళ్ళి భోజనం అయ్యాక ఇంటికి రిటర్న్ అవుతుండగా శ్రీరామ్ నిద్రపోయాడు. ఈ రోజంతా నేను చాలా చాలా ఆనందంగా గడిపాను. ఈ ఒక్క రోజే కాదు, ప్రతి ఆదివారం మనం ఇలాగే బయటకు వెళ్దాం. అప్పుడప్పుడు శని, ఆదివారాలు దూరంగా వెళ్ళే టూర్లు కూడా ప్లాన్ చేద్దాం. ఎప్పుడూ పని పని అని నేను జీవితంలో కోల్పోయింది చాలు. మీకు ఆ పరిస్థితి వద్దు. అందుకే పని సమయంలో పని చేయండి, మిగిలిన సమయాన్ని ఇలా ఆనందంగా జీవించడానికి ఉపయోగించండి అన్నాడు. అతని మాటలకు ఈ ఇద్దరు ముఖాలు చూసుకొని అలాగే అన్నట్లుగా తలలు ఊపారు. శ్రీరాజ్ నిత్యకు ఫోన్ చేసి తనకు మీటింగ్ ఉందని, భోజనం కూడా చేసేసి రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తానని, తన కోసం చూడకుండా తినేయమని మరి చెప్పాడు. దాంతో ఈ ముగ్గురు తినేసి తాత, మనవడు పడుకుండిపోయారు. నిత్య తమ గదిలో వర్క్ చేసుకుంటూ శ్రీరాజ్ కోసం ఎదురు చూస్తుంది. 11 అవుతుండగా అలసటగా ఉన్న శ్రీరాజ్ ఇంటికి వచ్చి, నువ్వింకా నిద్రపోలేదా అని అడిగాడు. నిద్ర రాలేదు కానీ నువ్వు తిన్నావా లేదా, నీకోసం భోజనం తీసుకురానా అని కదిలింది. ఆమె చేయి పట్టి ఆపి, తినేసి వచ్చాను అనేసి ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూంలోకి వెళ్ళాడు. ఆమె సిస్టమ్ ఆపేసి వాటర్ బాటిల్లో నీళ్లు లేవని కిచెన్లోకి వెళ్ళి ఫిల్ చేసుకొని తమ గదిలోకి వస్తుంటే శ్రీరాజ్ ఎదురుపడి ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని గదిలోకి తీసుకొచ్చి మంచం మీదకు చేర్చాడు. ఏంటి నీ అల్లరి, అలసటగా ఉన్నావు, పడుకోవచ్చు కదా అంది. డేట్ అని నువ్వు, వర్క్ అని నేను అల్లరి చేసి చాలా రోజులైపోయింది. నీతో కలిసిపోతేనే నా అలసట తగ్గుతుంది అంటూ అల్లరి మొదలుపెట్టాడు. ఆగు శ్రీ, తలుపు గడియ పెట్టనివ్వు అంది అతని దూరం నెడుతూ. బాబు రావడానికి సమయం ఉందిలే, వయసు పెరుగుతుంది కదా, అయినా మధ్యరాత్రిలో లేచే అలవాటు ఎందుకు పోవడం లేదు వాడికి. మెలకువ వస్తే
నిన్ను వెతుక్కొని వచ్చేస్తున్నాడు అన్నాడు. ఇంత వయసు వచ్చిన నువ్వే నాకు దూరంగా ఉండలేవు. వాడు పసివాడు, ఇంకా ఆ బెంగ తీరలేదేమో అంది. నాకే సెటైర్ వేశావు కదా, నిన్ను క్షమించనే కూడదు అంటూ ఎక్కడెక్కడో కరుస్తూ పంటిగాట్లు పెడుతూ ఆమె టీషర్ట్ని తీసేసి ఎత్తులతో ఆడుతూ, ఏంటి మీ పెదనాన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మళ్ళీ జగ్గింగ్ టీషర్ట్లోకి మారిపోయావా అని అడిగాడు. ఆత్రం ఎక్కువై బట్టలు దూరం చేసే క్రమంలో నువ్వు నా బట్టలు చింపేస్తున్నావు అంది. అందుకే ఈ గదిలోకి రాగానే నువ్వే అన్నీ దూరం చేసాయి, అప్పుడు చింపాల్సిన అవసరం ఉండదు అన్నాడు. అవ్వా, సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావో. ఇందులో సిగ్గెందుకు, బెడ్రూమ్ అంటేనే ఈ పనికే అని ఇక మాటలు కట్టిపెట్టు అంటూ ఆమె అణువణువును తాకుతూ ఆమెలో కలిసిపోయాడు. అతనితో సమానంగా ఆమె సిరులు లయబద్ధంగా కదులుతుంటే పెరుగుతున్న ఎత్తుల బరువుని అదుపు చేయాలని ఆమె చేతిని అడ్డుగా పెట్టింది. ఒక్క విసురుతో అడ్డుని తప్పించి, దాచుకుంటే ఇంకా ఎక్కువగా హింస పెడతాను అంటూ మరింతగా వాటిని ముద్దు చేస్తూ ఆమె లోతుల్లోకి చేరిపోతున్నాడు. ఆమె భుజాలను, చేతి మునివేళ్లను ముద్దాడుతూ నడుంకి ఇరువైపులా చేతులేసి ఆమెను మరింతగా తనలోకి అదుముకుంటున్నాడు. నరేంద్ర మాట వరుసకు చెప్పడం కాకుండా నిజంగానే ప్రతి ఆదివారం ఈ ముగ్గురిని తీసుకుని బయటకు వెళ్తున్నాడు. అలాగే ముఖ్యమైన బిజినెస్ పార్టీలకు, ఫంక్షన్స్కి అతనితో పాటు నిత్యని కూడా తీసుకెళ్తున్నాడు. అలా ఒకరోజు, అమ్మా నిత్య, రేపు ఆదివారం మన బంధువుల పెళ్ళి ఉంది. చాలా కావలసిన వాళ్ళు, అందరం తప్పకుండా వెళ్ళాలి అన్నాడు. ఫంక్షన్స్లో అందరూ ఆమె వంక చూసే చూపుల భావం ఆమెను బాధ పెడుతుందని వెళ్ళడం ఇష్టం లేదు నిత్యకు. దాంతో, మీ ముగ్గురు వెళ్ళండి పెదనాన్న, నాకు నాకు పని ఉంది అంది. నువ్వు పరాయి దానివి కాదమ్మా, మాలో ఒకరివి. నిజానికి నువ్వు ఉంటేనే మేం ముగ్గురం ఒక కుటుంబం అయ్యాము, లేదంటే ఎవరికి వారుగా ఉండేవాళ్ళం. నేనేమిచ్చినా, ఎక్కడికి పిలిచినా రానని వద్దని అనకు. ఇదిగో మీ ముగ్గురి కోసం బట్టలు తీసుకొచ్చాను, రేపు ఇవి వేసుకుని రెడీ అవ్వండి అనేసి తన గదికి వెళ్ళిపోయాడు. ఫంక్షన్కి కొత్త బట్టలు ఎందుకు, మనకు ఉన్న బట్టలకే ఒక గది అవసరం అయ్యేలా ఉంది అంటూ బట్టలు బయటకు తీసి చూసి ఆశ్చర్యపోయింది నిత్య. బాబుకి, శ్రీరాజ్కి సూట్స్, ఆమెకు డిజైనర్ పట్టుచీర, మ్యాచింగ్ జ్యువెలరీ ఉన్నాయి. ఇంత జ్యువెలరీ, ఈ పట్టుచీర, ఫంక్షన్కి ఇవన్నీ అవసరమా? ఏదో సింపుల్గా ఉండే చీర కట్టుకొని వెళ్తే సరిపోదా అని అడిగింది. సరిపోదానే కదా ఆయన ఇవన్నీ ఇచ్చారు. ఏం చెప్పినా, ఏమిచ్చినా వద్దు కాదు అనకు అన్నారు కదా. ఇంకేం మాట్లాడకుండా రెడీ అయిపోవడమే అనేశాడు శ్రీరాజ్. అని చిన్నగా నిట్టూర్చింది. మరునాడు బాబుని రెడీ చేసి నిత్య నరేంద్ర ఇచ్చిన వస్తువులను అలంకరించుకొని పూర్తిగా రెడీ అయి హాల్లోకి రాగానే ఆమెను చూస్తూ ఉండిపోయాడు నరేంద్ర. నా సత్యని ఇలా పెళ్లి రోజున చూసుకున్నాను, మళ్ళీ ఇప్పుడే నిన్ను చూస్తున్నాను. మీ పెళ్లి ఫోటోలు చూశాను కానీ నేరుగా చూడడం వేరు కదా. మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి అన్నాడు. చిన్నగా పెదవి విచ్చుకునేలా నవ్వింది. సరే పదండి, ఫంక్షన్కి టైం అవుతుంది అని మనవడి చేయి అందుకుని ముందుకు కదిలాడు నరేంద్ర. తన వంకే కన్నార్పకుండా చూస్తున్న భర్త వంక కళ్ళు తిప్పి, ఎలా ఉన్నాను అన్నట్లుగా చూసింది. అతను సమాధానం చెప్పకుండా ట్రాన్స్లో ఉన్నట్లుగా ఆమె వైపు కదిలి ఆమెను చుట్టుకోవాలని అనుకునేసరికి అతని గుండెల మీద చేతులేసి దూరం నెట్టి, ఏం చేస్తున్నావు, మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు పద అంది. సరే, ఎలా ఉన్నావో రాత్రికి బాగా చెప్తాను అన్నాడు. అతని చూపులకే సిగ్గు ముంచుకొచ్చిందంటే ఆ మాటలకు మరింతగా ఆమె బుగ్గలు ఎరుపెక్కిపోయాయి. ఎరుపెక్కిన నీ బుగ్గలు నన్ను బుజ్జగించమంటున్నాయి. ఫంక్షన్కి ఆ ఇద్దరిని వెళ్ళి వచ్చేయమని చెప్పనా అని హస్కీ వాయిస్తో అన్నాడు. సిగ్గు లేకపోతే సరి పద అని బయలుదేరదీసింది. పెళ్లి ఆవరణలోకి ఈ నలుగురు వెళ్లారు. నిత్య ఆహార్యాన్ని చూసి బంధువులు నోర్లు నొక్కుకుంటున్నారు. అమ్మా నిత్య, నీ ఫోన్ అని నరేంద్ర అందించాడు. అమ్మా నిత్య, వాటర్ బాటిల్ ఇవ్వు. ఇతను నా స్నేహితుడు అని పరిచయం చేస్తూ ఇలా ఏదో ఒక పని ఉందని నరేంద్ర మాటి మాటికి నిత్యను పిలుస్తుంటే బంధువులు, స్నేహితులు
ఆ ఇద్దరి వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు. సత్యస్థానం లాక్కుందని మనం తక్కువగా చూస్తే ఈయనేంటి ఆ పిల్లని నెత్తికెక్కించుకుంటున్నాడు? ఇంకా ఆ పిల్ల చేసిన మోసం ఈయన గారికి అర్థం కాలేదనుకుంటా. అర్థమైతే కూతురి స్థానాన్ని కాజేసిన దాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాడు? ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలన్నీ దిగేసుకుని వచ్చింది వదినా. ఎందుకు దిగేసుకోదు? అందుకే కదా లక్షణంగా ఉన్న మొగుడు పెళ్ళాలను విడదీసింది. ఆ నగలు చూడు, ఆ పట్టు చీర చూడు, ఆ హంగు ఆర్భాటం చూడు అని అందరూ ఊసులాడుకుంటున్నారు. బంధువుల చూపుల్లోనే వాళ్ళ భావాలు అర్థమవడంతో పాటు వాళ్ళ మాటలు కూడా చెవిని చేరుతుంటే నిత్య ముభావంగా అయిపోయింది. ఇంకా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్లో ఏం జరుగుతుంది? విచారణ ముగిశాక అజయ్కి శిక్ష పడితే అభయ్ ఊరుకుంటాడా? ఈ విషయాలు తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హై పాయింట్స్ ఇచ్చి స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.